హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఆల్ అబౌట్ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఇంకొకసారి పే చేయాలా అంటే ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో పే చేశారో వాళ్ళైతే సెకండ్ కౌన్సిలింగ్లో కూడా పే చేయాలా లేదంటే అట్లాగే సో సిఎస్సి సీట్స్ అనేది ఉన్నాయా లేదా, సీట్స్ అన్నకు సంబంధించి సో కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా, అలాగే టాప్ కాలేజెస్ అన్నది సో ఉన్నాయా లేదా సీట్స్ అన్నది దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఆల్ అబౌట్ ఈ వీడియోలో అయితే సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి A to Z అంటే డేట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి అనేసి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి ఎంసెట్ వీడియోస్ని కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటూ అలాగే వీడియోని ఒక 200 లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో ఒక్క లైక్ అనేది చేయండి guys. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఇంకొకసారి పే చేయాలి. సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో సో వాళ్ళైతే సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని అయితే లేదనమాట. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్లో మీరైతే ఏం అవసరం లేదు. సో మీరైతే సెకండ్ కౌన్సిలింగ్లో అంటే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు రిపోర్ట్ చేసినా చేయకపోయినా మీరైతే సెకండ్ కౌన్సిలింగ్లో అయితే ఎలిజిబుల్ అనేది అవుతారనమాట. సో మీరైతే సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేది నార్మల్గా ఇచ్చేయచ్చు. అండ్ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో సో వాళ్ళైతే సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. బట్ సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్కి సంబంధించి చాలా తక్కువ టైం అనేది ఉంటుంది కాబట్టి సో తొందరగా మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో అలాగైతే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సిఎస్సి సీట్స్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో సిఎస్సి అలాగే ఈసీ సీట్స్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా, అలాగే కాలేజెస్లో సీట్స్ అనేది ఉన్నాయా లేదా, సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సిఎస్సి అలాగే ఈసీకి సంబంధించి మనకైతే సీట్స్ అనేది ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఫిల్ అవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో యాక్చువల్లీ ఒక కాలేజ్లో అంటే ఏ అనే కాలేజ్లో మనకు ఒక సీట్ అనేది ఉందనుకోండి. సో ఒక సీట్లో అంటే ఒక 5 మెంబర్స్ అనేది వాళ్ళు అప్లై అనేది చేసుకున్నారు అనుకోండి. సో ఒకరేమో 10K, ఇంకొకరేమో 20K, ఇంకొకరేమో 30K, ఇంకొకరేమో 40K. సో ఇంతమంది మనకైతే అప్లై అనేది చేసుకున్నారు. బట్ అక్కడ ఒక కాలేజ్ అనేది ఉంది కదా. సో ఒక కాలేజ్ ఉంది కాబట్టి ఎవరికైతే 10K వచ్చిందో వాళ్ళకే ఇస్తారు. అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 2 సీట్స్ అనేది ఉన్నాయనుకోండి. సో 2 సీట్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఎవరికైతే అంటే 10K అలాగే 20K ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో అలాగైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ సీట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయనుకోండి సో అలాగైతే ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అంటే అక్కడ సీట్స్ అనేది ఎక్కువ ఉన్నాయంటే మనకైతే ఎక్కువ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా నేను మీకు క్లియర్గా నేను మీకు చెప్పాలనుకోండి. సో ఎవరికైతే 50 అబోవ్ వచ్చిందో అంటే ఎప్పుడైతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంది కదా. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకొని సో ఇప్పుడు ఏదైతే టాప్ కాలేజెస్ లిస్ట్ ఉందో సో టాప్ కాలేజెస్ లిస్టే మీరు ఇవ్వండి. బట్ ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఇచ్చారో సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదైతే మిస్టేక్స్ చేశారో ఈ యొక్క సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఆ మిస్టేక్స్ అనేది సేమ్ మిస్టేక్స్ మాత్రం అసలు చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ మీరు ఏవైతే సీట్స్ కాలేజెస్ అనేది ఇచ్చారో సో అవైతే ఇవ్వకండి గైస్, ఓకేనా. సో ఇప్పుడు మీ యొక్క కట్ ఆఫ్కి ఏదైతే ఉందో ఆ యొక్క కట్ ఆఫ్కే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50K ర్యాంక్ అనేది వచ్చింది అనుకోండి. అక్కడ అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లో సో మీకు 50Kకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వండి. అంతేగాని 10K లేదంటే 20Kకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవైతే ఇవ్వకండి. లేదంటే అవైతే ఇవ్వండి. బట్ ఏవైతే 50K లేదంటే 60K లేదంటే 70Kకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. సో మీరైతే అక్కడ అవి ఏమన్నా ఇవ్వకపోతే మీకైతే మళ్ళీ చాలా ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట. సో దాని నుంచి మీరైతే మస్ట్ అండ్ షుడ్ సో మీకు 50K అయితే 50Kకి సంబంధించి పర్ఫెక్ట్గా మీరైతే ఇవ్వండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు 50Kకి సంబంధించి ఇంకా ఎక్కువ వచ్చినాయంటే సో మీరైతే దానికి సంబంధించి ఎక్కువ ఇవ్వండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh వచ్చింది అనుకోండి. సో 1 lakh కాబట్టి సో 1,20,000 లేదంటే 1,30,000 సంబంధించి ఏవైతే కాలేజెస్ లిస్ట్ ఉన్నాయో సో అవైతే ఇవ్వండి. నేను లాస్ట్ అయితే చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే 90K నుంచి రావాలన్నమాట. సో ఏదైతే 90Kకి సంబంధించి ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ 90Kకి సంబంధించి ఇవ్వండి. సో 90K నుంచి సో 1,30,000 ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మీరు ఇచ్చారంటే సో మీకైతే పక్కగా మంచి కాలేజ్లో సీట్ రావడం అయితే జరుగుతుంది అనమాట. అంతేగాని సో మీకు ఇఫ్ ఇన్ కేస్ 90K వచ్చిందంటే ఒక 10K లేదంటే 20Kకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఇస్తే మీకు అయితే సీట్ అనేది రాదనమాట. సో కట్ ఆఫ్ అయితే ఏం ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకంటే సో మనకు ప్రెజెంట్ ఏదైతే కట్ ఆఫ్ ఇచ్చారో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏదైతే ఇచ్చారో అదైతే మనకు థర్డ్ ఫేజ్కి సంబంధించి ఏవైతే జరిగిందో అదే ఇచ్చారనమాట. సో అదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమని అడుగుతున్నారంటే సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి
సంబంధించి ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఏమి ఇంక్రీజ్ అవ్వదు. సో అది అండ్ ఇంకోటి ఏంటంటే సో డీటెయిల్స్ సంబంధించి చూసుకున్నట్లయితే అంటే డేట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి. సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి అవుతుంది కదా. సో ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి రిపోర్ట్ అంతా కంప్లీట్ అయిపోవాలి. సో రిపోర్ట్ అంతా కంప్లీట్ అయిపోయాక మనకు 1 to 2 డేస్లో అయితే మనకైతే అప్డేట్ వస్తుంది అనమాట, ఎప్పుడు ఉంటుంది ఏంటి అన్నది. సో పూర్తి డీటెయిల్స్ అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే సో మనకు రిజిస్ట్రేషన్కి సంబంధించి మనకైతే డేట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే సీట్స్ సంబంధించి చూస్తారా, సో సీట్స్కి సంబంధించి నేను అప్డేట్ చెప్పాను. సో సిఎస్సి ఈసీకి సంబంధించి మీరు ఎవరైనా సో ప్రెజెంట్ ఏదైతే కాలేజ్ వచ్చిందో సో అదే మీకు మీ ర్యాంక్ తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్ అనేది నచ్చలేదు అనుకోండి, మీరైతే ఈజీగా ఇక కాలేజ్లో అయితే మీరైతే నార్మల్గా అయితే రిపోర్ట్ చేయండి. అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో దానికి సంబంధించి దానికన్నా ది బెస్ట్ కాలేజ్లో మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ దీనిలో వచ్చిందంటే దీనికి వెళ్ళండి, లేదంటే దీనికి వెళ్ళాలన్నమాట. సో అది బట్ ఏంటంటే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదైతే సీట్ వచ్చిందో దాన్ని అయితే స్పాయిల్ చేసుకోకండి, ఓకేనా. సో అది అలాగే ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ అనేది ఇంకా ఉన్నాయి ఏంటి అనేది ఎలా చూడాలి అంటే సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో అయితే చూడండి ఒకసారి. అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్స్లో మనకైతే కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ అనేది ఫిల్ అయ్యాయి ఏంటి అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది పక్కన పెట్టుకోండి. అలాగే కాలేజ్ వైజ్ ఏదైతే సీట్ అలైన్మెంట్స్ ఉందో దాన్ని అయితే చూసుకోండి. సో రెండు పక్కన పెట్టుకొని సో ఏదైతే అంటే ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని దీనిలో కూడా సేమ్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని సీట్స్ అనేది ఫిల్ అయ్యాయి సో అలాగైతే చూసుకోండి. సో అలా మేనేజ్ చేసుకుంటే మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అన్నది మనకైతే క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అది అండ్ ఇంకోటి ఏంటంటే ఐ హోప్ ఈ యొక్క వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనేసి అనుకున్నాను. సో ఇదైతే ఫ్యాక్ట్స్ అనమాట. లేదు సో నేను అలాగే వెళ్తాను అంటే మీకు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మీకైతే రాదనమాట. అలాగే థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అంటే దానికి సంబంధించి ఏమి క్లారిటీ అనేది లేదు. సో మ్యాక్సిమం సెకండ్ కౌన్సిలింగే ఉండొచ్చు, ఎందుకంటే మనకు 18Kనే మనకు సీట్స్ అనేది ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా రిపోర్ట్ చేయకపోతే సో మనకు అంటే ఒక 20 లేదంటే 25K ఉంటే పెద్ద మాట అనమాట. సో దాని నుంచి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇప్పుడు ఏదైతే మీకు సీట్ వచ్చిందో దాన్నే మీరైతే రిపోర్ట్ చేస్తారనేసి అనుకుంటే ఇంత లాగ్ వచ్చినా కూడా మీరు ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు లవ్ యూ సో మచ్ గైస్. సో ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఏ గ్రేట్ డే.